సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. చాలా మంది ఎస్ఐపిస్ ఎవరైతే మొదలుపెట్టారో రీసెంట్గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, 2 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, అందరూ స్టాప్ చేసేస్తున్నారండి. కొన్ని ఉదంతాలు వస్తున్నాయి మార్కెట్లో, ఈ వార్ ఇంకా తగ్గట్లేదు, ఇంకా భారీగా పడిపోతుంది, వెంటనే ఆపేయండి అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో అలాంటి ఏం భయపడకండి. యాక్చువల్గా కూడా మార్కెట్ పడకపోయినా కూడా ఎస్ఐపిలో మనకి రిటర్న్స్ చూడాలి అంటే మాత్రం కనీసం 7 ఏళ్ళు పడుతుందండి. ఏది మార్కెట్ అప్పులో ఉంటేనే మనం కనుక ఇలాంటి వాలటైల్ మార్కెట్ వచ్చింది, డౌన్ మార్కెట్ వచ్చింది అన్నప్పుడు ఎస్ఐపిలో రిటర్న్స్ మనం ఎంతగా కనిపించమండి. సో తాత్కాలికంగా మరి నెగిటివ్ కనిపిస్తాయి. అసలు వాస్తవంగా కనుక మనకి ఎస్ఐపి రిటర్న్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాము. దాన్ని బట్టి మనకు అండర్స్టాండింగ్ వస్తుంది ఎట్లాంటి డౌన్ఫాల్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. ఎప్పుడైతే మార్కెట్ పడుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అదే రాబోయే రోజుల్లో మనకైతే బుల్ మార్కెట్ వస్తుందో అప్పుడు దాని బెనిఫిట్ మీకు తప్పకుండా తీసుకుంటారని చెప్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి. సపోజ్ ఒక ఎస్ఐపి ఉంది, అది 10,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి వేస్తున్నాం మనం, 10,000 రూపీస్. సో ఇక్కడ మనకి ఏంటంటే రిటర్న్ అనేది మనం 15% కింద తీసుకున్నామండి, సిఏజీఆర్ కానివ్వండి, ఎక్స్ఐఆర్ కానివ్వండి. సో ఇక్కడ చూస్తే మీరు 1, 2, 1, 3, 5 ఇయర్స్ అనేది తీసుకున్నాను ఇయర్స్. సో ఫస్ట్ ఇయర్లో మీరు పెట్టింది ఎంత అంటే 1,20,000 మనం పెట్టాము. సో మనం పెట్టిన 1,20,000కి ఒకవేళ 15% రిటర్న్ వచ్చింది అంటే మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉంది, నెగిటివ్లో వెళ్ళలేదు అనుకుంటే మనకు వచ్చేది ఎంత అంటే 1,30,000 అండి. కేవలం 10,000 మాత్రమే మీరు ఎక్స్ట్రా చూస్తారు మీరు పెట్టిన దానికంటే కూడా. అది మార్కెట్ బాగుంటున్నప్పుడు. ఒకవేళ మార్కెట్ బాగాలేదు, బీర్ మార్కెట్ వచ్చింది అంటే మాత్రం ఇది 120 కన్నా కూడా తగ్గిపోతుందండి. ఇంకా 90,000 కూడా అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో అది మీకు చెప్తున్నాను నేను. అదే కనుక 3 ఇయర్స్ మీరు కంటిన్యూ చేశారంటే మనం పెట్టేది ఎంత అంటే 3,60,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. దానికి కాను మనకు వచ్చింది ఎంత అంటే 4,56,000 వస్తుంది, 9,794. అది కూడా ఏంటంటే మనకి 15% మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది అన్న భావనలో చెప్తున్నామండి. అది కూడా మార్కెట్ కనుక డౌన్ అయిందంటే ఈ మాత్రం కూడా మనకి రిటర్న్ రాదు, ఇంకా తగ్గుతుంది. సో మనకి 5th ఇయర్ చూద్దామండి, 5th పరిస్థితి ఏంటి అని చెప్పి. 5th ఇయర్ కనుక మనకి 6 lakhs మనం పెట్టాము అంటే మన కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఎవ్రీ మంత్ 10,000 చొప్పున 5 ఇయర్స్కి గాను మనం పెట్టిందంతా 6 lakhs. కానీ మనకి రిటర్న్స్ చూస్తే మనకి 8,96,816 వస్తుంది. సో ఆన్ యావరేజ్గా కూడా మనకి ఒక బుల్ మార్కెట్, ఒక బీర్ మార్కెట్, ఒక సైడ్ వాల్ మార్కెట్, ఇట్లా అన్ని కలుపుకొని కూడా మనం తీసుకున్న కనుక మంచి ఫండ్స్ అయితే ఉంటే కనుక మనకి 15% సిఏజీఆర్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడండి, మనం పెట్టిన 6 lakhsకి మనకు కాను 8,96,000 వచ్చింది. పోనీ దీన్ని ఒక రౌండ్ ఫిగర్ చేద్దాం, 9 lakhs కింద తీసుకుందాం, కేవలం 4,000 తక్కువ కాబట్టి. సో పెట్టింది 6 lakhs, వచ్చింది 9 lakhs అంటే కేవలం 3 lakhs మాత్రమే వచ్చిందండి ఎక్స్ట్రా. అంటే మనం పెట్టిన దానికి 50% ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటాం మనం. సో మనం ఎప్పుడైనా చూడండి మంత్లీ పెడుతున్నాము అంటే మనం అలా క్యాలిక్యులేట్ చేయకూడదు, లంసంగా ఎప్పుడు కంపేర్ చేయకూడదు. అయినా చాలామంది ఇన్వెస్టర్స్లో ఉన్న భావన ఇది, నేను ఎంత పెట్టాను నాకు ఎంత వచ్చింది అని చూస్తారు తప్ప మనం పెడుతుంది ఇన్స్టాల్మెంట్స్లో కదా అని చెప్పి దాన్ని పట్టించుకోరు వాళ్ళు ఎస్ఐపిలో. అదొక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంది ఇన్వెస్టర్స్ దగ్గర. కానీ మీరు ఇలాగ చూద్దామండి, ఇలా కూడా చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు 10 years పెడితే చూడండి, పెట్టిందంటే 12 lakhs పెట్టారు, కానీ రిటర్న్ చూస్తే 27 lakhs అయింది. ఇప్పుడు దగ్గర మనకి కొంచెం బాగా పెట్టిన దానికి, అరే నేను పెట్టిన దానికంటే కూడా నాకు మార్కెట్ ఎక్కువ ఇచ్చింది అన్న భావన మీకు కలగాలి అంటే మాత్రం కంపల్సరీగా 10 years పడుతుందండి. తర్వాత 15th year చూస్తే కనుక 18 lakhs మనం పెట్టాము, ఏకంగా 67 lakhs అయితే మనకు వచ్చిందండి. సో ఇక్కడ చూస్తే మీకు దీన్ని బట్టి మీకు అర్థమైందంటే లాంగ్ టర్మ్లోనే మనకి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది తప్ప షార్ట్ టర్మ్లో వెల్త్ క్రియేట్ కాదు. అలా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చెప్తూనే ఉంటాడు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి ఆలోచించుకోండి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలి. అలా షార్ట్ టర్మ్గా మనం కనుక 3 years ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఈ మార్కెట్ డౌన్ వల్ల కానివ్వండి, యుద్ధం వల్ల కానివ్వండి, ఏదైనా రీజన్ వల్ల కనుక మనం దాన్ని పాజ్ చేసి స్టాప్ చేసి పెట్టిన అమౌంట్ విత్డ్రా చేసి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచి 15 years ఆగాల్సి వస్తుంది. మీకు కొట్టిసోట్లు అవ్వాలంటే కంటిన్యూటీ అనేది పోతుందని చెప్తున్నాను. కాబట్టి కనుక మీకు ధైర్యంలో ఉండండి. మనం చూస్తే మార్కెట్ పెరుగుతుంది అనే భావనలో వెళ్తేనే రిటర్న్స్ మనకి 10 years దాకా కనిపించట్లేదు. అలాంటిది మనకి బేర్ మార్కెట్ వచ్చి మార్కెట్ ఏదైనా రీజన్ వల్ల, ఒక రెసిషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ఒక వార్ వల్ల కానివ్వండి, ఏదైనా ఒక రీజన్ వల్ల, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా, గోల్డ్ బాగా పెరిగినా, ఏదైనా కారణం వల్ల స్టాక్ మార్కెట్ పడితే కనుక ఇంత కూడా రిటర్న్స్ మీకు కనిపించవు. ఎప్పుడైనా లాంగ్ టర్మ్లోనే చూడాలండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది కానివ్వండి, ఎస్ఐపి అనేది కానివ్వండి, మీరు ఎంత లాంగ్ టర్మ్ వేస్తేనే అంత రిటర్న్స్ వస్తాయి. సో బిలో 10 years ఉన్న వాళ్ళు మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ కాకండి. దానికి వేరే ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి, కొత్త ఎస్ఐఎఫ్స్ వస్తున్నాయి, అలాగే పిఎంఎస్ ఉంటుంది. ఒకవేళ మనకు అధికంగా అమౌంట్ ఉంది అంటే మాత్రం మనకి లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం మనకి చూస్తే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకుని రావాలండి. సో ఇదండి మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు చెప్తున్నారు, అందుకే లాంగ్ టర్మ్ అని చెప్తారు. ఈవెన్ మీరు 1 lakh పెట్టినా కూడా మనకి అంతేనండి, సేమ్ అలాగే ఉంటుంది. ఒకవేళ 1 lakh చెప్పని వేసుకుంటున్నా కూడా ఇంకో 0 మనం యాడ్ చేసుకోవాల్సిందే ఇక్కడ.
సో మనం పెట్టిన దానికి కూడా ఎప్పుడు అంతేనంటే మనం పెట్టేది 1 crore 20 lakhs అయితే 2 crores 6 lakhs వస్తుంది, మనకి డబుల్ అవుతుంది ఎప్పుడైనా 10 yearsకి వస్తుంది. సో ఆ 10 years లోపల చూస్తే మాత్రం మనకి మీరు ఎంత అమౌంట్ పెడుతున్నారు అని కాదు, కొంతమంది చాలామంది భావనలో ఉంటారు అయితే నాకు ఎక్కువ రిటర్న్ రావాలంటే కనుక నేను ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని. అలా ఏం లేదండి, 10,000 పెట్టినా ఒకటే, 1 lakh పెట్టినా ఒకటే, 50,000 పెట్టినా ఒకటే, 5,000 పెట్టినా ఒకటే. ఎస్ఐపిలో మాత్రం రిటర్న్స్ రావాలంటే మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు 10 years వెయిట్ చేయాల్సిందే. సో మనకి చూడండి, సపోజ్ 1 lakh పెడతాము, 1 lakh ఎవ్రీ మంత్ పెడితే నాకు 60 నెలలకి నేను 6 లక్షలు పెట్టాను, కానీ మీకు వచ్చేది ఎంత అంటే 40 lakhs వస్తుంది, పెట్టిన దానికంటే కూడా తక్కువే వస్తుంది, అప్పుడు 1 crore అవుతుంది. సో అదంటే మనం ఏంటంటే ఎప్పుడు అనుకుంటుంటాము చాలా చాలా ఎక్కువ పెద్ద అమౌంట్ పెడితే లాభం ఎక్కువ అని. మీకు కనుక ఎక్కువ లాభం రావాలి ఎస్ఐపిలో అంటే కనుక గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు ఎస్ఐపి కంటిన్యూగా చేస్తూనే ఉండండి. ఎస్ఐపి ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిందో ఆ ఫాల్ అయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని స్టాప్ చేయకుండా, పాజ్ చేయకుండా ఇంకా అడిషనల్గా బై చేయండి. అంత యూనిట్ గేమ్ ఉంటుంది, మీ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉంటేనే దాని ప్రకారం మీకు రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎస్ఐపి కంటిన్యూ చేయండి, మార్కెట్ పెట్టినప్పుడల్లా ఇంకా అడిషనల్ పర్చేస్ చేయండి. సో అలా చేస్తుంటే మనకి ఎక్కువ లాభం వస్తుంది. చాలామంది టాప్అప్ చేస్తూ ఉంటారు, అంటే 1 year ఫస్ట్ ఇయర్ ఏమో ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ ద ఎస్ఐపి పెంచుకుంటూ వెళ్తుంటారు. దానికంటే కూడా అలాంటి పద్ధతి కంటే కూడా ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అవుతుందో ఆ ఫాల్ అయినప్పుడే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి, తద్వారా మీకు ఎక్కువ లాభం ఉంటుంది ఈ టాప్అప్ ఎస్ఐపి కంటే కూడా అని చెప్తున్నాను. అదండి, ఎంత వచ్చిందండి.